సమ్మర్‌లో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో ఓసారిలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ముందుగా బౌల్‌లో పెద్ద సగ్గుబియ్యాన్ని వేసి ఒకసారి కడిగిన తర్వాత అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో కొద్దిగా నీళ్లు, సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 6 కప్పుల వరకు వెన్న తీయని చిక్కని పాలు వేసుకొని మరిగించాలి. పాలు మరిగేలోపు మిక్సీ జార్‌లో నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లో చుట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మేగడని లోపలికి వేసుకుని ఒక 2 పొంగులు రానిచ్చి పంచదార వేసి కలుపుతూ పూర్తిగా కరిగించాక ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ అందులో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్ గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వేసి కలిపేసి కట్ చేసుకున్న నట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం రస్మలై రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే మరింత బాగుంటుంది.